పరమాత్మ స్వరూపులందరికీ నమస్కారం. ఎందువల్లంటే తన స్వరూపమే అంతా అని తెలియబడ్డంది కాబట్టి, అందరం తానే కాబట్టి తనతో తానుగా ఉండటమే మన యొక్క లక్ష్యం. స్వరూపాలందరికీ నమస్కారం. బ్రహ్మార్పణమైన జీవితాన్ని గడుపుదాం. ఉన్నది బ్రహ్మమే అన్నాక విడిగా ఇంకే రకంగానే భావంలో కూడా రాదు. నేనే అంతా, నేనే అంతా, నేనే అంతా. నేను తోటే ఈ జీవయాత్ర అంతా జరుగుతుంది. ఎందువలన తెలిసాక ఇంక దేని మీద మన లక్ష్యం ఉంటుంది? తెలియకముందంటే తెలియలేదు, తెలిసాక పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా ఉండగలుగుతుంది. యథార్థంతో మనం ఉండగలుగుతాం. యథార్థం తెలియకముందు వేరు, జీవలక్షణాలతో ఉన్నాం. తెలిసాక మరి విడిగా లేవు. తెలియకముందు విడిగా ఉన్నాం, వేరు 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 భావనలతో. తెలిసాక ఇంకా ఏ భావనలు ఉంటాయి? ఏ భావన మన దరికి చేరు. మరి భావనలోనే కదా భాగ్యం. మన యొక్క భాగ్యం ఏంటి? మన భావనను బట్టే భాగ్యం. ఏ భావంతో ఉంటున్నాం? ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేను, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉంటున్నాం కాబట్టి ఆ విశాలత్వంతో ఉండగలుగుతాం. పరమాత్మే నేను, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉండగలుగుతాం. మరి ప్రతి అవయవానికి, ప్రతి ఇంద్రియానికి మనం నమస్కరించగలుగుతున్నాం. కారణం ఏంటి? సృష్టించిన వాడికి, సృష్టింపబడిన ఈ దేహానికి, ఈ దేహి ఉండబట్టే కదా. దేహి ద్వారా ఈ అవయవాలన్నీ పనిచేస్తున్నాయి. దేహం కూడా బ్రహ్మమే. ముందు విడదీస్తేనే కానీ తెలియదని ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మానని చెప్పుకున్నాం. ఆ తర్వాత మనకి రెండు కూడా పరమాత్మలోని అని చక్కటి అవగాహన మన అనుభవం ద్వారా అందింది. ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది. ఎటువంటి విశాలత్వం మనకు అందింది? హృదయ వికాసం. హృదయం అంతా వికాసంతో నిండి ఉంది. ఎప్పుడైతే పరమాత్మ నేను అని తెలియబడ్డందో హృదయ వికాసంతో హాయిగా ఉండగలదు. తెలియక ముందు వేరు, తెలిసాక ఇంకేముంటుంది? నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది అన్న భావంతో ఉండగలదు. విడివిడిగా భావాలు, అర్థాలు, వారి వీరి మనం చెయ్యం. ఏ దేహం కనిపించినా ఆ దేహంతో అలాగా తేలిగ్గా మాట్లాడేస్తూ ఊరుకుంటాం. మమేకం అవ్వం. ఎందుకంటే దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్నని తెలిసాక దేని ఎందుకు మమేకం అవ్వాలో అర్థమైంది. సృష్టి యావత్తు నేనే, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉండటం వలన మనకి మాయ కూడా ఉంది. ఉన్నది మాయ కూడా బ్రహ్మంలో ఉందే కదా. బ్రహ్మం తప్ప రెండోది లేదు. అన్నీ ఆ పరమాత్మే కాబట్టి ఎంత తేలిగ్గా హాయిగా ఉండగలుగుతుంది. తేలిక మార్గం ఎప్పుడు అందింది? నీతో నువ్వు ఉన్నప్పుడే తేలిక మార్గం అంది. తేలికతనం అందేక విడిగా అసలు ఏమీ ఉండదు. అందరం ఒక్కటే, ఆ ఒక్కటే అన్న భావంతో ఉండగలరు. అందరం కూడా బ్రహ్మలోంచి వచ్చిన వారమే. మరలా హెచ్చు తగ్గులు తప్పించి జన్మలో ఎత్తుతా ఎప్పుడికైనా సరే
ఆ వచ్చిన పని చూసుకోవాల్సి. మనం అందరం ఏకాత్మ అనేకత్వంగా మిగలం మిగలం మిగలం. ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేనే, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో అలా ఉండదు. పరమాత్మే ఎక్కడున్నా పరమాత్మే అన్న విచక్షణ జ్ఞానంతో బ్రతుకుతున్నాం. ఏ క్షణమైనా సరే నేను తోటే ఉంటున్నాము. నేను లేని చోటే లేదు, నేను లేని చోటే లేదు. ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేను. మరి ఇంత తేలిక ఎలా అందింది? మనం ఎలా తెలుసుకుంటే అందుతుంది? ఆలోచించుకో. అది పరమాత్మే నేను అన్నదానికి ఏ రకంగానే కూడా విడిగా మనం తలంపులో పెట్టుకోం. ఆవుకు రంగులు ఉన్నాయి కానీ పాలకు రంగులు ఉన్నాయా? నే మాలనైతే కృష్ణ, నా నామం మాలదా, నా ధ్యానం మాలదా. కట్టిక వంకర్లు ఉన్నాయి కానీ మరి ఏది తలంపులో పెట్టుకున్నా బ్రహ్మంలో ఉంది అని తెలియబడ్డందా లేదు? ప్రతి దాన్ని స్వీకరించగలుగుతున్నాం. ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండవది లేదు అన్న భావంతో ఉండి ఈ మేన్లు ఎంతవరకు మనం వాడుకోవాలో, ఈ మేను ద్వారా పరమాత్మను తెలుసుకోవటానికి మేను సంబంధికులకి మేన్ని వాడుకుంటున్నాం. దాని యొక్క ఉపయోగాన్ని చక్కగా మనం మరి ఎలా వాడుకుంటున్నామో ఆలోచించు. అంతానమ్మా మంచి చూస్తే మంచి అందుతుంది. మంచి తలంపుతో ఉంటే మంచి తలంపులే వస్తాయి. చెడు తలంపులతో ఉంటే చెడు తలంపులే ఉంటాయి. అందుగురించే మనకు నెగిటివ్ అనేది రానివ్వకూడదు. నేనే అంత, నేనే అంత, నేనే అంత, నేను తప్ప రెండవది లేదు. ఆనందో బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, ఐమాత్మ బ్రహ్మ, హం బ్రహ్మాస్మి, తత్వమసి. మరి సర్వం బ్రహ్మమయం, ఏకమేవా ద్వితీయం బ్రహ్మ, అద్వితీయం. అంటే ఒకే వస్తువులోనే అన్నీ ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. ఉన్నాయని తెలిసాక విడిగా ఎక్కడ చూడగలం, ఎక్కడ వినగలం, ఎక్కడ మాట్లాడగలం? ఆలోచించుకో. అంతా తానే అన్నాక ఏ భావాలు రావు. కానీ వ్యవహారంలో మాట వరుసకు మాట్లాడతాం. ఎదుటి వారికి తెలియదు కదా, మనం వారిలాగే. అంటే భావన మాత్రం మనతో మనం ఉండటం, పైకి మామూలుగా మాట్లాడటం. మరి నటుని వలే జీవించను, నటుని వలే నటించగలుగుతున్నాం. బ్రహ్మంగా నటుని వలే నటించుతున్నాం, జీవించటం కాదు. బ్రహ్మంగా జీవించుతున్నాం. జీవన విధానం అంతా ఎటు చూసినా తానే అన్న భావంతో జీవితం. వ్యక్తి దోషం మనకు లేదు, కానీ వ్యక్తావ్యక్త స్వరూపంలో మనం అందరం కార్యకారణంతో వచ్చాం. వ్యక్తంగానే అవ్యక్తంగానే రెండూ తానే. వ్యక్తం అవ్వాలన్నప్పుడు వ్యక్తంగానే, అవ్యక్తంగా ఎల్లవేళ్ళ ఉంటాం. ఈ దేహం సాకారం, వ్యక్తరూపం. ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేనే అని అవ్యక్తంగానే ఉండదు. పరమాత్మే నేను, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది. మరి అటువంటి భావంతో మనం ఉంటూ మన జన్మను చిత్తార్థం చేసుకుంటున్నాం. అందరం కూడా ఒక్కటే ఒక్కటే ఒక్కటే
విడిగా ఉన్నామని ఎవరు భావించినా వారందరూ ఒక్కటే అన్న భావంతో ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మనం అందరం ఒక్కటే ఒక్కటే ఒక్కటే, ఒకే తత్వంగా మనం అందరం ఉండాలి. తెలియక ముందు వేరు వేరు తత్వాలు. ఇప్పుడు తెలిసింది కదా అందరికీ, మీలో బ్రహ్మం, నాలో బ్రహ్మం, అందరిలో బ్రహ్మం, అంతటా బ్రహ్మం అని తెలిసాక ఇంక విడిగా లేం కదా. ఆ యథార్థంతో అలా ఉండటం. మరి మనలో పారమార్థం ఉండి మరి తెలియకుండా దోషం మాటలు ఎందుకు మాట్లాడుతున్నాము? అప్పుడు తెలియలేదు కాబట్టి తెలియకుండా మాట్లాడారు. ఇప్పుడు తెలియబడ్డది, నేనే అంత నేనే అంత, ఒకే ఆత్మ అందరిలో అంతటా వ్యాపించి ఉందని తెలియబడ్డ. విడిగా మనం మాత్రం లేవు. అందరం కూడా విశ్వవ్యాప్తంగానే ఉన్నాం, సహజ స్థితిలోనే ఉన్నాం, సర్వవ్యాపకత్వంతో ఉన్నాం. అనేకత్వాలు లేవు, ఏకత్వమే ఏకత్వమే. ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు. ఉన్నది నేనే, ఉన్నది నేనే. మరి నేనే 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 అంటే ఇంకా నేనుగానే మిగులుతున్నాం కదా. ఆలోచించుకో, విడిగా ఏదైనా ఉన్నామా మనం? లేదు, లేదుగాక లేదు. ప్రతి ఒక్కరూ అనుభవించి చెబుతున్నారు మహాత్ములందరూ. మనం అందరూ ఒక్కటే అని నిరూపించారు. ఒకే గాలి, ఒకే నీరు, ఒకే ఆకాశం, ఒకే భూమి. మరి గాలి, నీరు, నిప్పు ఒకే నిప్పు. మరి ప్రాంతాలు వేరైనా ఈ అనంతత్వం ఎప్పుడు ఒక్కటే కదా. వేరువేరుగా లేదే ఈ అనంతత్వం. మీ ఇంట్లో ఎలా ఉందో మా ఇంట్లోనే అలా ఉంది, ఇక్కడ ఎలా ఉందో అక్కడ అలాగా. లేదంటూ లేదు. ఎల్లవేళ నిండి ఉన్నది ఎల్లవేళనే ఉంటుంది. మరి పరమాత్మ స్వరూపంలో మనం అందరం అని ఎల్లవేళ అదే భావంతో ఉండగలుగుతున్నాం కాబట్టి ఎవరు మాట్లాడినా భగవంతుడే కదా. ఎవరు ఏది మాటలో చెప్పినా బ్రహ్మంలోనియే కదా. బ్రహ్మం తప్ప ఏముంది? నేను తప్ప రెండోది ఉందా? నేనన్నా బ్రహ్మన్నా ఏదైనా. మరి లేదని తెలుసుకున్నప్పుడు ఇంకా అది నేను ఇది నేను ఏముంది? అన్నీ నేనే, సర్వం నేనే, సకలం నేనే, అండ పిండ బ్రహ్మాండం అంత నేనే. నేను లేని చోటే లేదని తెలుసు. అవగాహన అయింది, మనకు అనుభవంలోకి అందింది కాబట్టి ఇంత నిశ్చయంగా చెప్పగలుగుతున్నాం. పెద్దలు చెప్పింది కరెక్టే అని తెలుసున్నా మన అనుభవంలోకి వచ్చే వరకు మరి తేలిగ్గా మనకి అనుభవించలేం. ఇప్పుడు తేలికతనం వచ్చింది. ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే అన్న భావంతో ఉండటం వలన తేలికతనం వచ్చింది. దేని యందు మమేకం అవట్లేదు. దేని యందు మమేకమైనా నశించేదే కదా. నశించి దేహాలు కూడా మనకెందుకు? మరలా 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 జన్మెత్తటానిక మనం వచ్చాం. ఎంత కష్టపడి వచ్చాం. 84 లక్షల జీవరాశులు ఎంతో కష్టపడి వచ్చాం. అనేకత్వంగా కాకుండా ఏకాత్మంగా మనం అందరం ఉన్నాం. బ్రహ్మస్వరూపులందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరూ నేనే 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 అంటే నన్ను నేను నమస్కరించుకుంటున్నాను. ఉన్నది నేను, ఉన్నది నేనే. బ్రహ్మార్పణమైన జీవితాన్ని గడపటానికి మరి ఆ రోజున వచ్చిన ప్రశ్నలు, చక్కటి ప్రశ్నలు, అనుభవంలో ఉన్న ప్రశ్నలు అనుభవింపజేయటానికి, అందరినీ అనుభవింపజేయటానికే బ్రహ్మం రాస్తుంది. అనుభవంలో ఉన్న వాక్యాలు. మరి జీవుడు దేవుడై ఎందుకయ్యాడు? జీవుడు దేవుడై ఎందుకయ్యాడు అన్న ప్రశ్న వచ్చింది.
జీవుడే దేవుడు, దేవుడే జీవుడుగా వచ్చాడు అని తెలియబడుతుంది. పెద్దలు చెప్పారు, మన అనుభవంలో తెలుస్తుంది కదా, జీవుడే దేవుడు, దేవుడే జీవుడని. మరి ఏ అనుభవంలోకి వచ్చాక మనం ఏ లక్షణాలతో ఉంటున్నాం? జీవ లక్షణాలు తొలగించుకుని పరమాత్మ లక్షణాలతో ఉంటున్నాం, అంటే దేవుడి లక్షణాలతోటి ఉంటున్నాం. అంటే బ్రహ్మ లక్షణాలన్నా, దేవుడి లక్షణాలన్నా, అవతార పురుషుల లక్షణాలన్నా, మహాత్ముల లక్షణాలన్నా, ఇవన్నీ కూడా మనం ఎలా ఉండాలో తెలుసుకున్నాం కాబట్టి వారి యొక్క లక్షణాలతో, అంటే నాలో, మీలో, అందరిలో అంతటా వ్యాపించున్నా అనంతత్వే నేను, నేను తప్ప రెండవది లేదు అన్న భావంతో ఉండటం వలన జీవలక్షణాలు బ్రహ్మ లక్షణాలతో, జీవలక్షణాలన్నీ ఏమైపోయినాయి? బ్రహ్మ లక్షణాలుగా. ఆ లక్షణాన్ని ఇలాగా తిప్పేసాం అంతే. జీవుడే దేవుడు, మానవుడే మాధవుడు అని పెద్దలు చెప్పారే. మనం జీవలక్షణాలు తొలగితే బ్రహ్మ లక్షణాలతో. మరి సత్సంగం వాళ్ళే అంటే సత్సంగానికి వచ్చారు, అనుభవంలోకి వచ్చారు, మీ ద్వారా ఎంతోమందికి అందు. అలా ఒక్కొక్క విత్తనం ఒక్కొక్క విత్తనం అదే మొలకెత్తా ఉంటుందమ్మా, మొలకెత్తా ఉంటుంది. విత్తనాలు చిమ్మేము. మరి అనేక పుస్తకాలు, నాన్న చేయించిన పుస్తకాలు, అనేక పుస్తకాలు వెళ్ళినాయి, వేలు వేలు పుస్తకాలు వెళ్ళినాయి. మరి ఆ పుస్తకాలన్నీ విత్తనాలు చిమ్మినట్టే కదా. మరి ఇదంతా బ్రహ్మం కదా చేసుకుంటా. మనం ఏదైనా చేయగలమా? మనం నిమిత్త మాత్రం. మరి ఏంటి కారణం? ఇలా ఉండగలుగుతున్నాం, చేయగలుగుతున్నాం అంటే ఏంటి? బ్రహ్మమే చేస్తుంది. మరి జీవలక్షణాలు తొలగి బ్రహ్మ లక్షణాలతో ఉంటున్నాం కాబట్టి జీవుడే దేవుడు అన్నది మనకి అవగాహన. ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు, ఉన్నది నేనే, ఉన్నది నేనే అన్న భావంతో అలా మమేకమై ఉండగలుగుతాం. నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది, ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేనే. ఎంత ఆనందం అమ్మా! ఇటు చూసినా ఆనందమే, ఏ మాటలైనా ఆనందమే, ఎవరేం మాట్లాడినా ఆనందమే. ఎందువల్లంటే అంతా బ్రహ్మంలో ఉందే. వాక్కు బ్రహ్మవాక్కే కదా. ఇలా నోటితో పలుకుతున్నాం అంటే బ్రహ్మం పలికింతోంది. కానీ మరి మనం పలకగలమా? మనం ఏదైనా తినగలమా? మనం వినగలమా? మనం మాట్లాడగలమా? అన్నీ కూడా పరమాత్మయే. పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా ఉండగలుగుతాం. ఆనందో బ్రహ్మగా ఉండగలుగుతున్నాం అంటే కారణం ఏంటి? ఇంత దిగ్విజయంగా జన్మని, చక్కటి సదవకాశాన్ని మనం ఎంత ఎంతెంత ఎంతెంత మరి వృద్ధి చేసుకుంటున్నాం. ఇది క్షయం అయిపోయింది. మనసు లక్షణాలు, జీవ లక్షణాలు క్షయమైతే పరమాత్మ లక్షణాలు వృద్ధిలో. అంటే నేనే అంతా, నేనే అంతా, నేనే అంత, నేను తప్ప రెండోది, నేను తప్ప రెండోది అన్న భావంతో చక్కటి జన్మ యొక్క రహస్యాన్ని తెలుసుకున్నాము, సార్థకత చేసుకున్నాం. రహస్యం తెలిస్తేనే కానీ సార్థకత అవ్వదు. ఎందుకు వచ్చామో మనకు తెలియాలి, ఏ పని కోసం వచ్చామో తెలియాలి, మన గురించి మనం ఏ పరితపింతే పరమాత్మగా ఉండాలో మనం తెలుసుకున్నాం. కాబట్టి 24 గంటలు నేను అయి ఉన్నాను, హాయిగా రిలాక్స్గా అలా ఉండగలుగుతాను. రెండో మాట లేకుండా ఉన్నదే, విన్నదే, మాట్లాడేది, చెప్పేది, మరి ఏ విషయమైనా అంతా బ్రహ్మంలో ఉంది అని తెలుసుకున్నాను. మరి సృష్టి యావత్తు తానే అన్నాక విడిగా ఇంకేముంది? ఉన్నదంతా బ్రహ్మ. అప్పుడు జీవుడు ఏమయ్యాడు? దేవుడే కదా. దేవుడే జీవుడమ్మా, విడిగా ఏమీ లేడు. ఆ లక్షణాలను అలా తొలగించుకున్నాను. నా కొరకే నేను ఎందుకు ఏడవటం లేదు,
నా కొరకే నేను ఎందుకు ఏడవటం లేదు, నా కొరకే నేను ఎందుకు ఏడవటం లేదు చెప్పండి. నా కొరకే నేను ఎందుకు ఏడవటం లేదు? బ్రహ్మే తానై ఉన్నాను కాబట్టి ఏడవటం లేదు. మరి ఏడవాలి కదా మనస్సు వచ్చినప్పుడు. మనస్సు మరి రమ్మన్నా ఎందుకు రావట్లేదు? తొలగిందా లేదా సత్సంగులు అందరికీ? అప్పుడప్పుడంటే బాగుంది, అది దేహం ఉన్నంతసేపు ఉండాలి, అది లేకుండా ఎలా కుదురుతుంది? మరి దేహం ఉండగా దేహం మరి వచ్చిన పని ఈ దేహం ఉండగా మరి జరగాలి కదా. ఆ మనస్సు ఇప్పుడు మనం బ్రహ్మ మనస్సుగా పెట్టుకున్నాం. అప్పుడేమో మాయతో మమేకమైన మనస్సు ఇప్పుడు పరమాత్మ లక్షణాలతోటి ఉంటున్నాం. మరి అప్పుడు తెలియనప్పుడు ఏడ్చారా లేదా? ఏడ్చారా లేదా? నేను నాదే అనుకున్నప్పుడు. మరి ఇప్పుడు ఎందుకు ఏడవట్లేదు? నేను ఎందుకు ఏడవట్లేదని రాసుకున్నాను. నేనే అంత, ఇంకేం ఏడుతాను? నవ్వటం ఏంటి, ఏడుపేంటి, చికాకులేంటి, బాధలేంటి, భయాలేంటి, చింతలేంటి, ఎక్కడి నుంచి వస్తాయి? ఉన్నది నేనే అన్నాక విడిగా ఎక్కడ ఉందని ఆలోచించుకో. మరి ఇప్పుడు మీకు ఎందుకు రావట్లేదు? ఆ దేహం, ఆ ఇంద్రియాలు చేసుకొచ్చినాయి, అయ్యే పడతాయి. నాకెందుకు నాకెందుకు అని మరి ఉంటున్నారా లేదా? అది నేను ఇప్పటికి మార్పు అర్థమైంది కదా. ఒక్కొక్క క్షణం కూడా వృద్ధి అవుతా ఉంది మనకి. ఎందుకు వృద్ధి అవుతుంది? లక్ష్య సిద్ధిని, మనం అందరం లక్ష్య సిద్ధితో ఉన్నాం. ఏ లక్ష్యంతో ఉంటున్నాం? ఆత్మే నేను దృఢ సంకల్పంతో ఉంటున్నాం. అనేక రకాలుగా మాట్లాడుకునేది దేహభావన వేయటానికే కదా మనం మాట్లాడుకునేది. లేకపోతే ఏముంటుంది? ఈ దేహం నేను కాదు, నేను ఆత్మనే. ఆ ఒక్క ముక్కను పట్టుకుని చిన్నప్పటి నుంచి దేహభావన మీద మమేకం అవ్వకుండా పరమాత్మ భావన మీద ఉండగలుగుతుంది. ఎందువలన? ఏదొచ్చినా ఏమనుకుంటున్నాం? ఏముంది? సర్వం బ్రహ్మమైనప్పుడు ఏముంది? మనం పనిముట్లు, పని అయిపోతుంది, ఇది ఆఖరి జన్మ. ఇంక దీని గురించి ఆలోచిస్తే టైం వేస్టే కదా. ఉన్న ఆయువుని వ్యర్థం చేసుకున్నట్టే కదా. ఆయువుని వ్యర్థం చేసుకోకూడదు, మనం మహాత్ములుగా మిగలాలి. అందరిలో ఉన్నవాడు దేవుడే కదా. దేవుడు దేవుడుగా ఉంటాడు. మాయాభావాలు తొలిగితే దేవుడే కదా. ఆ దేవుడు దేవుడుగా ఉంటాడు, అంతే. రహస్యం తెలిసాక ఇంకేముంది? చిదంబర రహస్యం అని మనకు తెలియబడ్డంది. ఇదంతా నేనే అని తెలియబడ్డంది. అంతకుముందు నేనే దేహంతో ఉన్నప్పుడు, అసలు నేను తెలియనప్పుడు అలా ఉన్నాం. ఇప్పుడు ఇంకేముంది? నేనే 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 నేను నేనే ఉన్నది నేనే. మరి ఇటువంటి భావాలతో మనం ఎడతెరపు లేకుండా పరమాత్మగా మిగలగలుగుతాం. ఇప్పటికే అది. మరి మన భావాల్లో దోషం ఎప్పుడుంది? తెలియక ముందు ఉంది. తెలిసాక ఇంకేముంటుందమ్మా? తెలిసాక ఎవరైనా మాట్లాడినా కూడా మనం పట్టించుకోం. వాళ్ళు అడిగితే చెబుతాం కాదమ్మా అని. మీరు ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారు అంటారు. మనం ఉన్నదంతా ప్రశాంతమైనప్పుడు ఎలా ఉండటం ఏంటి? మాయా మనసుని తొలగించి బ్రహ్మం మనసుగా మిగిల్చు. అంటే ఏది అవునో మనకు తెలిసింది, ఏది కాదో మనకు తెలుసు. ఈ మిథ్యను మిథ్యగా బ్రహ్మార్పణంగా వదిలేస్తాం, పరమాత్మను పరమాత్మగా పట్టేస్తాం. అన్నీ పరమాత్మలోనే అన్నాక ఇంకేముంది? ఉన్నది నేనే అన్నాక విడిగా ఇంకేముంటుంది? మరి నేను ఎందుకు ఏడవట్లేదు చెప్పానా లేదో? ఇప్పుడు సత్సంగానికి మీరు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నేను ఎందుకు ఏడవట్లేదు? ఏడుతున్నానా? మరి ఏడవట్లేదు అంటున్నారు. మరి ఏడవట్లేదు అంటే తెలిసాక ఎందుకు ఏడుతామ్మా? ఈ మాయాదేహాలు నిజం కాదని తెలుస్తుంది. పుట్టిన వాళ్ళు పుడుతున్నారు, మరణించిన వాళ్ళు మరణిస్తున్నారు,
కాలగర్భం ఇది, కాలం పని ఇది. బ్రహ్మంలో ఉంది, కాలగర్భంలో కలిసిపోయేవాళ్ళు కలిసిపోతారు. మరి అన్నిటికి ఏడుపు ఎందుకు లేదు? అది నేనే, ఇది నేనే, ఇది నేనే, అదే నేనే, ఉన్నదంతా నేనే అన్నాక విడిగా ఏమీ లేదు. మనకి ఆ భావన అంది అనుభవంలోకి వచ్చేటప్పుడు మరి అందరూ రిలాక్స్గా ఉండగలుగుతున్నారు లేదా? ప్రతి క్షణం కూడా విలువగా ఉందా లేదా? సత్సంగులు ప్రతి క్షణం కూడా విలువైంది అని తెలిసింది. విలువైందే కదా. ఆయ ఉన్నంతకాలం కూడా మనం ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం. మానసిక శారీరక రుగ్మతలు ఎక్కువ ఉండవు. విధిలో ఉన్నది అది వేరు, దానికి ఔషధం వేస్తాం. కానీ మనం కావాలని తెచ్చుకోం. ఎక్కడైనా నేనే అన్నప్పుడు, ఇంక ఏం చూసినా నేనే అన్నప్పుడు మన భావాలు ఎలా ఉంటాయి? దోషభూయిష్టంగా ఉండదు. పరమాత్మయే నేను అన్నాక ఇంక దోషం ఎందుకుంటుంది? దోషం ఉండదమ్మా. నేను తప్ప రెండోది లేదంటున్నాం, విడిగా ఏమీ లేదంటున్నాం. మన తలంపు కూడా దాంట్లోదే అని తెలుస్తుంది. మన ఆలోచన విధానం అంతా భగవంతుడే అని తెలుస్తుంది. అసలు మనం ఆలోచించడానికి మనం ఉన్నావా? దేహంగా ఉంటే ఆలోచించేస్తే అయిపోతుందా? దేహి ఉంది కాబట్టి మరి శవానికి ఆలోచనలు, మరి ఏ మమకారాలు అయ్యి, దూషణ భూషణలు అయ్యి, ఆ శవం అలా పడుకున్నది. ఎంతమంది ఎన్ని చెప్పుకున్నా దానికి ఏదైనా వినిపిస్తుందా? తులసి నీళ్ళు పోసిన ఇలా పక్కకి వెళ్ళిపోతుందే కానీ మరి అన్నీ ఏమైనా మెంగటం మానేసి అది మనం తలంపులో పెట్టుకోవాలి. దేహం ఉండగా మరి దేహిని తెలుసుకున్నాం కాబట్టి దేహంతో మమేకం అవ్వకుండా పరమాత్మేందే మమేకం అవ్వాలని మనకు తెలియబట్టు. అది ఎప్పుడైనా సరే ఇలానే పడుకుంటే సార్ నవ్వుకుంటాను. శవాసనం ఎత్తాం కదా, ఆసనం అంటే తెలుసుండి శవాసనం వేసాం. శవం అప్పుడు తెలియదు కదా, ఉండగానే శవాసనం వేసాం. యోగాసనాల్లో అస్తమానం శవాసనమే చూస్తారు, విశ్రాంతి. అస్తమానం నేను ఎక్కువ శవాసనం వేసుకుంటాను. ఎందువల్ల అలా రిలాక్స్ అయిపోతాను. మీరు ఒక్కటి ఏ విషయంలో మనసు శవాసనం వేసుకుంటే ఏం ఉండదు. శవానికి ఏముంటుందరా? విశ్రాంతి. అంతవరకు బాధలు బెంగలు అది ఇది ఇది అది ఊరికే మమేకం అయిపోయి ఉన్నాం. అది చిన్నప్పటి నుంచి అంతే, ఇలా ఎలగత్తలో ఉండి శవం ఎలాగే పడుకుంటుంది. యోగాసనాల్లో శవాసనం రెండు నా భావన అంతే. ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు అలా ఉండిపోతుంది. కళ్ళు తెరిసి ధ్యానం, కళ్ళు మూసి ధ్యానం, అందరూ ఉన్న ధ్యానం. మీరు ఎంతమంది ఉన్నా మరి నేను ధ్యానంగానే ఉండగలను. ఎందువలన నామరూపం గుణం గొడవ ఉండదు, హాయిగా ఉంటాను. అలాగే శవం మరి చూడండి, ఇలా శవాసనంలో పడుకోండి, శవాసనంలో పడుకోండి, ఎంత రిలాక్స్ ఉంటుందో ఆలోచించుకో. మరి ఏంటి కారణం? నీ భావాలన్నీ ఏమైపోయినాయి? ఆసనం వేసుకునేటప్పటికి, యోగాసనాలకు వచ్చేసేటప్పటికి రిలాక్స్ శవాసనం అని చూస్తారు. మరి 24 గంటలు జీవలక్షణాలు తొలగేటప్పటికి, పరమాత్మగా ఉండేటప్పటికి ఇంతే కదా, శవాసనంలో ఉన్నట్టే కదా, సమాస్థితిలో ఉన్నట్టే కదా. ఈ అనంతత్వం తెలియబడ్డాక దేని మీద ఉంటుంది? రాని ఏది వచ్చినా రాని, ఏది పోయినా పోనాయి, ఉన్నదేదో ఉందే, లేని దాన్ని లేనట్టుగా వదిలేసి ఏముంది? అనంతత్వం ఉంది.
మార్పు చెందేది నశించిపోయేదే కదా. మరి మరి నశింపు లేనిది ఎప్పుడూ ఉంది కదా. ఉమ్. దేనికై బాధపడతావు? నువ్వు దేనికి ఏడుతావు? అసలు ఏడుపు ఎందుకంటున్నాను? నేను పరమాత్మగా లేనే అని ఏడవాలి. అంతేకాని నాకు అది కావాలి ఇది కావాలి, అసలు నువ్వే అంత ఇంకేది కావాలని ఏడుతావు? దేహంగా ఈ పాత్రను ఎలా వాడుతున్నామో ఇంట్లో పాత్రలు కూడా అలా వాడేసుకుంటాం. దేని ఎందు అహంకారం లేదు, మమకారం లేదు, దాని మీద రాగం లేదు, ద్వేషం లేదు, ఏమీ లేదు. కరెంట్ పోయిందా బ్రహ్మార్పణం, కరెంట్ ఉందా బ్రహ్మార్పణం. అసలు మనకి ఎందుకు? ఏదైనా పరమాత్మయే. ఏది జరిగేది ఉంటే అదే జరుగుతుందని నిర్ణయంలో ఉంది కాబట్టి మన మనస్సుని నిర్ణయించుకున్నాం. విధిలో ఉందా లేదా, జరగవలసిందే జరుగుతుందని మన విధిలోని. ఇంకా విడిగా ఇంకెందుకు మళ్ళీని? అందుగురించి అలా జరిగిపోతూ ఉంటుంది. జరగని జరిగేది జరుగుతూ ఉన్నాయి. ఇది ఆఖరి జన్మ, మరలా మరలా పుట్టం కదా, పనంతా అయిపోవాలి. పెళ్ళి దగ్గరకు వచ్చాక ఎన్ని అడావుళ్ళు ఉంటాయో అలాగే ఇది ఆఖరి జన్మ. ఈ ఆఖరి జన్మలు అన్నీ 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 చేసేసుకుంటే చక్కటి అవకాశం మళ్ళీ మరి ఈ జన్మలో వచ్చింది, మరలా వస్తుందా? ఈ జన్మలోనే చక్కటి అవకాశం వచ్చింది. అందుగురించి సద్వినియోగం చేసేసుకుందాం. ఆఖరి జన్మం చేసేసుకుందాం. ఏదొచ్చినా ఏమనుకుందాం? బ్రహ్మార్పణం బ్రహ్మార్పణం బ్రహ్మ, శుభం శుభం శుభం. ఆత్మార్పణం అన్నా బ్రహ్మార్పణం అన్నా మరి ఏదైనా ఒకటి. మరి వినయం ఉండాలట. విద్యకు వినయం ఉంటేనే అందం, అవునా కదా? ఇప్పుడు విద్యని మరి మనం ఎలా అభ్యసిస్తున్నాం? వినయంతో కదా. ఇలా మీరు అందరూ కూర్చున్నారు. సత్సంగులు అంటే ఎంత వినయంగా కూర్చుంటే మరి విద్య తెలియబడ్డంది. మీ ఆలోచన విధానం అంతా ఎలా మారింది? ఇంటి విషయం ఉందా? చేసేసుకుని వచ్చారు, డ్యూటీ వెళ్ళాక చేసుకుంటారు. ఎంత మనశ్శాంతిగా ఉన్నారు. ఈ రుచిని ఇంటికి వెళ్ళాక కూడా ఈ రుచిని మరలా ఉపయోగించుకుంటారు. ఉన్నది నేనే ఉన్నది నేనే ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో అలా వచ్చి మనమ్మ పప్పులు వేస్తున్నారు. చెప్పు అది చెప్పు. మరి ఏంటి కారణం? ఉన్నది నేనే అన్నాక విడిగా ఉందా? విడిగా లేదే. పరమాత్మే నేను అంటున్నాం. టైం టేబుల్ ప్రకారం అన్నీ జరిగిపోవాలంట. మరి టైం టేబుల్ ఎవరు రాసుకున్నారమ్మా? టైం టేబుల్ ఎవరు రాసుకున్నారు? టైం టేబుల్ ప్రకారం కర్తవ్య నిర్వహణలో దోషాలు లేకుండా, ఆలోచన లేకుండా ఉండాలంట. మరి ఈ టైం టేబుల్ రాసుకున్నది మనం కదా. ఇప్పుడు ఈ క్షణాన్ని ఇలా ఉండేది ఉందేమో, సుకృతం టైం టేబుల్ ఇలా కూర్చున్నాం. చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం. అమ్మలందరికీ నమస్కారం. మరి ఉదయాన్నే లేచి చక్కగా అన్నీ చేసుకుని సత్సంగానికి రాగలుగుతున్నారు. మరి ఇప్పుడు ఇంక ఏడుపు ఉందా? మనకు మనమే కదా లేచి పనులు చేసుకున్నాము. ఏడుపు ఏది? అదే ఇంకొకరు లెగ్గొడితే ఏడుతాం. మనకు మనమే మన డ్యూటీలు మనం చేసుకుంటున్నాం. మన కర్తవ్యం ఏంటి? దేహం ఉన్నంతసేపు దేహ విధులు నిర్వర్తించుకుంటున్నాం. చిన్నప్పుడు ఏం చేస్తాం? చదువుకున్నాం. పెద్ద అయ్యాక ఇగో పెళ్ళని పిల్లలని కాదు, ఈ వ్యాపకంలో ఉంటూనే తనతో తాను ఉండగలరు. చదువుకునేటప్పుడు కూడా తనతో తాను ఉంటూనే చేసుకున్నాం. ఏ విషయాలైనా సరే ఉన్నది నేనే ఉన్నది నేనే ఉన్నది నేనే అన్న భావంతో ఉండగలరు. విషవాసనలే బ్రహ్మం
జ్ఞాపకం చేసి మరీ మాట్లాడుతుంది, కానీ మీతోటి అసలు విశ్వాసం ఉందా? విశ్వాసం ఉంటే ఇలా ఉండగలమా? 24 గంటలు తనతో తానుగా ఉండటం వల్ల ఎందుకు ఏడుపు వస్తుంది? ఏడుపు ఎవరికే? ఎవరిదే అసలు ఏడుపు? ఏడుపే లేదరా, మాయే లేదు. ఉన్నదంతా బ్రహ్మే, ఉన్నదంతా బ్రహ్మే. తెలియని వాళ్ళకే ప్రారంధం అని, మాయని అనేక రకాలుగా చెప్పుకుంటారు. అసలు ఆగామేది, సంచితం ఏది? ప్రారంధమే లేదంటే ఆగామి సంచితాలే. ఉన్నదంతా బ్రహ్మే ఏంటంటే ఇంకేమున్నాయి? ఉన్నదంతా బ్రహ్మే ఏంటంటే ఇంకేముంది? ఏ క్షణాన్నైనా ఆనందో బ్రహ్మగా ఉండగలుగుతుంది. ప్రతి పదార్థాన్ని చూసినా బ్రహ్మంగానే, ప్రతి వాక్యం అయినా బ్రహ్మే, ప్రతి పాట బ్రహ్మంలో ఉంది, ప్రతి పని బ్రహ్మంలో ఉంది. అందు గురించి తెరలా ఉండగలుగుతున్నాం. సినిమా చూసినట్టు చూస్తున్నాం, ఎవరిదో చూసినట్టు చూస్తున్నాం. మన సినిమాని దేహభావం లేక, అప్పుడు దేహభావంతో ఉంటే నరకయాతనలు మనసుకి అనుభవించేవారు. నరకయాతన ఏది? ఇప్పుడు ఆ మనస్సు శుద్ధ మనస్సు అయింది. ఇప్పుడు ఏం చెప్తాంది? సుకృతం కొలిదిని శుద్ధ వాసన. ప్రేరణ ఎలా ఉంది? నేనే అంత, నేనే అంత, ఎటు చూసినా నేనే కదా, ఉన్నది నేనే కదా, నేను తప్ప రెండోది లేదు కదా. ఇంకెవరితో మాట్లాడినా, ఎలా ఉన్నా, ఏం చేసినా అంతా ఆనందం ఆనందం ఆనందం. అసలు మరి స్వరాజ్యం వచ్చినట్ట కదా? స్వతంత్రులమా కాదా? స్వతంత్రులమా కాదా? మనం విధిని మళ్ళీ తయారు చేసుకోవట్లేదు. ఇప్పుడు మనం విధిని మళ్ళీ తయారు చేసుకోవట్లేదు. తయారు చేస్తుంటే మరలా పుట్టాలి. మళ్ళా పుట్టకుండా మనం ఏం చేస్తున్నాం? ఇదే ఆఖరి జన్మ, జన్మరాహిత్య నా గోల్ అని అలా హాయిగా శుద్ధ మనసుతో, విశుద్ధ మనసుగా ఆ బ్రహ్మే స్థితిలో ధ్యాసలో ధ్యానంగా హాయిగా రిలాక్స్ అయిపోతుంది. అలా ఎన్ని సంవత్సరాలైనా కూర్చోవచ్చు. ఏమి లేని దాంట్లో ఏముంది? సంకల్పం ఉంటే ధ్యానం రాదు కానీ, అంతే కదా. కళ్ళు తెరిసినా ఈ అనంతత్వం, కళ్ళు మూసినా మరి ఎక్కడికక్కడ కామ క్రోధ లోభ మోహ మదమత్సర్యలనే అరిషడ్వర్గాలు ఏమైపోయినాయి? త్రిగుణాలు ఏమైపోయినాయి? రజోగుణం తమోగుణం సత్వగుణం ఏమైపోయినాయి? ఎక్కడికి పారిపోయినాయి? నేను బ్రహ్మాన్నని తెలిసాక జీవలక్షణాలు ఆటోమేటిక్గా తొలగిపోతాయి. అంతకుముందు తెలియక వచ్చినాయి అన్నీ ఇప్పుడు మట్టుమాయమైపోయి. ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు. మరి పరమాత్మగా మిగలాలి అని మన భావనలో ఉంది కాబట్టి, ఆ తపంతో ఉంటున్నాం కాబట్టి మరి మనకు జయమే కదమ్మా, స్వతంత్రమే కదా, మనకి స్వరాజ్యమే కదా. మనకి దేశానికి అలా వచ్చింది, మనకి ఎలా వచ్చింది? బ్రహ్మంగా ఉండటమే స్వతంత్రం అంటే. నేను నిత్యుడను అని ఎందుకు అంటున్నారు? నాలోంచి వస్తున్న ప్రశ్నలు కదా. నేను నిత్యుణ్ణి అని ఎందుకు అంటున్నారు అని వచ్చేసి, నిత్య శుద్ధ బుద్ధముక్త స్వరూపాన్ని అంటూ ఉంటాను కదా. ఆకార వికారాలు లేవు, ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉంటున్నాను, ఉన్నది ఉన్నట్లు ఉంటున్నాను, మాయ గొడవలు నాకెందుకు అని చెప్పుకుంటున్నాను కదా. 3 కాలాల్లో 3 అవస్థలతో త్రిగుణాతీతులై ఉన్న పరమాత్మనే నేను. 3 కాలాల్లో 3 అవస్థల్లో చూడండి, 3 కాలాల్లో 3 అవస్థల్లో మరి ఎప్పుడూ నేను ఉన్నాను కదా. ఉన్నది నేనే అన్నాక ఇంక దేని మీద ఉంటుంది? రోజు రోజుకినమ్మా మన ఆలోచన విధానం బాగుంటుంది, హాయిగా ఉంటుంది. ఎండ వచ్చినప్పుడు చల్లటి గాలి ఎత్తే ఎలా ఉంటుంది?
అబ్బా అంటాం. అలాగే మనకి హాయిగా ఉంది 3 కాలాలు కూడా. 3 కాలాల్లోని బావుందా లేదా? 3 అవస్థల్లోని బావుందా లేదా? 3 కాలాల్లో, 3 అవస్థల్లో జాగ్రత్త, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి 3 అవస్థల్లోనే ఒకేలా ఉంటుంది. ఎంత రిలాక్స్, హాయిగా ఉంటుంది. జాగ్రత్తలో ఎలా ఉన్నానో స్వప్నంలో కూడా భలే నవ్వొస్తా ఉంటుంది. ఏ అవస్థలో అయినా ఒకేలా ఉంటుంది. గొంతు పట్టేసింది, వెంటనే లేచిపోయి 2 సీసాలు మంచినీళ్ళు తాగేసి, అంటే కల్లో ఏదుందో ఇల్లోనే అదే ఉందని నాకు తెలుస్తుంది. ఎందువల్ల? అప్పుడు నేనే, ఇప్పుడు నేనే, ఎప్పుడు నేనే. ఈ దేహంతో స్వప్నావస్థతోటి, ఈ దేహంతో జాగ్రత్తావస్థతోటి, ఈ దేహంతో సుషుప్తావస్థతోటి ఉన్నా నేనుగానే ఉన్నాను కదా. అయి ఉన్నాను, నేనుగానే ఉన్నాను. 3 అవస్థలకి అతీతంగా ఉన్నాను. కాలాతీతం, గుణాతీతం, త్రిగుణాతీతం, రూపాతీతం, అనంతంగా ఉన్నాను. భావంలో భాగ్యం ఎలా ఉంది మనకి? ఏ భావంతో ఉండగలుగుతున్నాం? ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేనే, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉండగలుగుతున్నాం. త్రిగుణాలు ఏవి? రజోగుణం, సత్వగుణం, తమోగుణం 3 గుణాలు ఏవి? మరి మటుమాయం అయినాయే. మరి 3 అవస్థలు ఏమైనాయి? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి 3 అవస్థల్లోని నేనే అన్నది తెలిసిందా? సత్వగుణం, రజోగుణం, తమోగుణంలో కూడా నేనే అని తెలిసింది కదా. గుణాలైనా నేనే, అవస్థలైనా నేనే, 3 కాలాలైనా నేనే. 3 కాలాల్లోని ఎండాకాలం, శీతాకాలం, వానాకాలం అయినా నేనే. సో ఈ కాలాలైనా నేను పారిపోవటానికి ఉందా? ఎక్కడికని పారిపోను. ఉన్నదంతా నేనే అయినప్పుడు 3 కాలాల్లోనే నేనే. మరి ఇది ఎప్పుడు ఉంది కదా. 3 కాలాలైనా ఇలాగే ఉంది. 3 అవస్థలు దేహంగా మనం వచ్చాం. దేహానికి అవస్థలు కానీ పరమాత్మగా అవస్థలు లేవు కదా. జీవలక్షణాలు తొలగించుకున్నాం కదా, మనం పరమాత్మగానే ఉండగలుగుతున్నాం కదా. ఆలోచించుకోండి, పరమాత్మగా ఉండగలుగుతున్నాం కదా 3 అవస్థలకే అతీతంగాను. 3 దేహాలకే. చూడండి, బాల్యం, యవ్వనం, వార్ధక్యం చూడండి. మరి అసలు దేన్ని తీసుకున్నా మనం ఎలా ఉన్నామో మనకు తెలుసు. మానవుడే మాధవుడు. ఏముంది, ఇలా తిప్పేసాం. నేనే అంత అంటున్నాం. ఇంక విడిగా ఇంకేముంటాం? ఏ లోకాలైనా నేనే అంటున్నాం. ఈ అనంతత్వమే ఉంటుంది. ఏ లోకాలైనా ఈ ఖాళీయే కదా. ఈ చిదాకాశం లేకుండా ఎక్కడ ఉంటుంది? అన్ని చోట్ల ఉండేది అది. మరి ఏ అవస్థ అయినా దానికి సంబంధం ఉందా? అలా మన లోపల ఉన్నవాడికి సంబంధం ఉందా? మన అందరిలో ఉన్న లోపల ఉన్న వాడికి సంబంధం ఉందా? దేహాలు వేరైనా పరమాత్మ ఒక్కడే అని తెలుసుకున్నాం కదా. దేహి ఒక్కటే, దేహాలు వేరు. ముక్కు, మొహాలు, పేర్లు, నామాలు, రూపాలు, విధి ఎవరి విధి వాళ్ళు తయారు చేసుకున్న దాన్ని బట్టి జరుగుతుంది. విధి విధానంలో మార్పు ఉందే కానీ వస్తుంది. చింపిస్తాను. మరి ఏంటి కారణం? విధి విధానాల్లో ఎక్కడ ఏమీ లేదు. ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేను, నేను తప్ప రెండవది లేదు. మరి భావంలో భాగ్యం ఉంది. మనం అందరం ఎటువంటి భావంతో ఉంటున్నాము? పరమాత్మని యొక్క భావంతో ఉంటున్నాం, ఆ తలంపుతో ఉంటున్నాం.
క్షణం కూడా తీరిక లేకుండా మన హృదయం అంతా నిండి ఉన్న అనంతుడి గురించే మాట్లాడుకుంటాం. అనంతుడి గురించే మనం ప్రతీది కూడా చెప్పుకుంటాం. మరి ఇంకా మన భావంలో ఏముంది? భాగ్యమే కదా. విడిగా ఏదైనా ఉందా? మరి విడిగా లేనప్పుడు ఇంకేముందంటున్నాను? త్రిగుణాల్లోని ఉన్నది బ్రహ్మం. బ్రహ్మమే అంతా. తత్వంతో నిండి ఉన్నాం. ఉన్నది నేనే. సెల్ ఉన్నది నేనే. నేను తప్ప రెండవది లేదు. ఇలా అయిపోయి ఉన్నది నేనే. నేను తప్ప రెండవది లేదు. ఇది నెమ్మదిగా చింపి పట్టుకొని మళ్ళీ రాయమంటే నువ్వు రాసిపెట్టు. నాన్నకు ఇంకా కావాలంటే రాసిపెట్టు. ఉన్నది ఇంకో పేపర్ మీద రాయమంటే రాయించు క్లియర్గా కావాలంటే. మరి ఏంటి కారణం? మరి భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు ఏమైపోయినాయి? బాల్యం, యవ్వనం, వార్ధక్యం దశలన్నీ ఏమైపోయినాయి? మరి త్రిగుణాలన్నీ ఏమైపోయినాయి? సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఏమైపోయినాయి? ఎక్కడ పారిపోయినాయి? ఉన్నదంతా అనంతమే. ఎలా మట్టుమాయమైపోయినాయి? నువ్వు ఆ తలంపులో లేవు కాబట్టి అది నీకు తెలియట్లేదు. నీకు ఇప్పుడు తెలియట్లేదు అంటే కారణం ఎక్కడికి వెళ్ళవు. ఎక్కడికి వెళ్తాయి? ఉన్నదంతా అనంతం అన్నప్పుడు. మరి 3 అవస్థలు, 3 గుణాలు ఆలోచించుకోండి. 3 కాలాలు ఏమైపోయినాయి? ఇలా నిశ్చింతగా ఉన్నాం. ఏ కాలం అయితే ఏంటి? నిశ్చింతే. ఏ అవస్థ అయితే ఏంటి? నిశ్చింతే. ఏ గుణం అయితే ఏంటి? నిశ్చింతే. ప్రతీది వాడుకుంటున్నాం ఈ పాత్ర ద్వారా. మమేకు అవ్వకుండా వాడుకుంటున్నాం. అంతేకాని ఎక్కడికి పారిపోవు, నశించిపోవు. అంతటా వ్యాపించే అనంతత్వంగానే ఉంది. మరి మాయ ఏది? అంతకుముందు మాయ, ప్రారబ్ధం అన్న మాటలేయి. నేనే దేవుణ్ణి అంటున్నాను. మరి అంతకుముందుకు ఇప్పటికి ఏంటి తేడా? మరి ఆలోచించుకో. ఇప్పుడు ఇంత నిర్భయంగా నేను బ్రహ్మాను అని చెప్పగలుగుతున్నానంటే కారణం ఏంటి? ఉండగలుగుతున్నాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. అనుభవిస్తున్నాను కాబట్టి, ఆచరణలో పెట్టాం కాబట్టి, పెద్దల యొక్క మహావాక్యాల్ని తేలిగ్గా మాట్లాడగలుగుతాం. మాకు జ్ఞానం చెబుతున్నాం అన్న భావనే ఉండదు. మామూలు మాటలాగే ఉంటాం. ఏ క్షణాన్ని మాట్లాడినా మామూలు మాటలాగే ఉంటాం. విడిగా ఇది సంసారం, ఇది జ్ఞానం, ఇది ఏదో, ఎవరో, ఏ గొడవలు ఉండవు. ఈ అనంతత్వం అలవాటయ్యాక ఏ భావనలో ఉండవు. ఉన్నదంతా నేనే. నాలోనే అన్నీ జరుగుతున్నాయి. ఏ టైంలో ఏది జరగాలో తెచ్చుకున్నాను. అది తెచ్చుకున్నది జరుగుతుంది. నాకెందుకు? నాకెందుకు, నీకెందుకు, మనకెందుకు అని ఎప్పుడు మీకు సత్సంగంలో చెబుతూ ఉంటాను. ఎందువల్ల నాకే లేదు, మీకెందుకరా? మనకి ఎందుకరా ఇవన్నీ? నేను ఏ భావంతో ఉంటున్నాను? దేహంతో ఉంటున్నానా? పరమాత్మగా ఉంటున్నానా? దేహంతో పైకి ఉంటున్నాను కానీ అనంతత్వంతో ఉంటున్నాను. దేహం ఉన్నంతకాలం ఉండాలి కదా. దేహం నశించే వరకు, ఇది శవం అయ్యే వరకు, మరణించే వరకు తప్పదు కదా. జీవించుండగా జీవన్ముక్త స్థితిని అందుకున్నాం. జీవించి ఉండగా ఎంత రిలాక్స్ చూడండి. జీవించుండగా జీవన్ముక్త స్థితి, విదేహముక్తి. ఇంకేముంది? జీవన్ముక్తే విదేహముక్తి. ఇంకా దానికి మళ్ళీ పేరక్కర్లేదు. మనం రోజు ఇలా రిలాక్స్గా ఉన్నాం, ఇదే జీవన్ముక్తి.
మాట, చేత, నడత, భావంలో సో ఏదైనా ఉందా? విడిగా ఏదైనా ఉందా? భావంలోనే భాగ్యం. ఏదైనా అలాగేనమ్మా, అలాగేనమ్మా, అలాగే ఏదైనా చూపించిన అలాగేనమ్మా, బాగుందమ్మా, బాగుందమ్మా. నేను ఇంతకీ ఏది చూడను, ఏది ఎన్నో, నేను ఏది మాట్లాడను. అలాగేనమ్మా, అలాగేనమ్మా అంటే అటు ఇటు కూడా ఏమి ఉండదు. ఇటు పుణ్యం ఉండదు, ఇటు పాపం ఉండదు. పుణ్యం, పాపం రెండు ఉండవు. అలాగేనమ్మా అంటే నష్టం ఏంటి? మీ మీద వాదన ఎత్తే నా భావనలోనే భాగ్యం అంటున్నాను కదా, నా భావనలో మార్పు ఉంటే వాదన ఎత్తాను. అసలు భావాతీతం త్రిగుణరహితం ఓం సద్గురుం తం నమ. గురు బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమ. అటువంటి గురువు గారు మనలో ఉండగా మనకేంటి? ప్రతి ఒక్కళ్ళు యోగులమే, పండితులమే, మహాత్ములమే, మునులమే. ఏది చెప్పుకున్నా సరే పరమాత్మ స్వరూపంగా అవన్నీ వాక్యాలు, మాటలు మాట్లాడాలి కాబట్టి మరి కారణం ఏంటి? ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉంటున్నాం. స్థితప్రజ్ఞ లక్షణాలతో ఉంటున్నాం. ఎందువలన లక్షణాలు ఎలా అందినాయి మనకి? పెద్దవాళ్ళ దయ వలన మనం తెలుసుకున్నాం. మన జన్మ సుకృతం, ప్రయత్నం రెండూ జరుగుతున్నాయి. జన్మ సుకృతం ఉంది, ప్రయత్నం ఉంది. 24 గంటలు దీన్నే పట్టుకుని ఎలాడతా అంటే ఇంకా మామూలు మాటలు ఎలా వస్తాయి? నేను అయి ఉన్నానని ఆ తలంపులోనే ఉంటున్నాను. అంత చిన్నప్పటి నుంచి కూడా ఈ ఖాళీయే. స్వామి శివానంద్ గారి ఫోటోలోంచి తేజస్సుగా ఆ ఖాళీ నాలోకి వచ్చేసింది అంతే. పుస్తకం కూడా ఈ దేహం నేను కదనే ఆత్మ అన్నది కూడా ఆరి పుస్తకం, దివ్యామృతం పుస్తకం. ఇంతే పుస్తకం సన్నంగా ఆ మొదటి వాక్యమే పట్టు. మరి మళ్ళీ స్వాముల వారు భిక్ష అంటున్నారు. ఆయన నేను 1954లో పుట్టాను కదా, మొన్న యథార్థ బాత్రలో చూస్తే నవ్వుకున్నాం. 62లోనంట ఆయన నిర్వహణ అవుతుంది. మరి మా అమ్మ కడుపుతో ఉండగా భిక్ష అన్నదానికి ఓహో. మరి వారేమో సాధువులు, మరి సంసారగా గృహస్థగా పంపేసి అన్నీ చేయించేస్తున్నారు ఈ పాత్ర ద్వారా. సంసారం చేయగలదా? చెప్పండి. అమ్మా ఇలా వండుకోండి, అలా తినండి, ఈ గొడవే కదా. జాగ్రత్తగా ఉండండి, ఈ గొడవే కదా. మరి ఈ దేహంతో మరి ఎవరు చేయించుతున్నారు? ఈ పాత్రతో ఎవరు చేయించుతున్నారు? ఈ పాత్రను ఎందుకు పంపుకున్నారు? వారు ఇలా చేయాలనుకున్నారు. ఇంకా గృహస్థులకి అందాలి అంటే గృహస్థునే పంపాలనుకున్నారేమో ఇద్దరు అంతే. మరి అందరూ సాధువులు కాదు కదా, ఎక్కువ మంది గృహస్థులే ఉంటాం కదా, తక్కువ మంది ఉంటారు కదా సాధువులు. మహానుభావులు తక్కువ మంది ఉంటారు. మాయోళ్ళే అంటే మమేకం అయిపోయిన వాళ్ళే, మనసుతో ఉన్నోళ్ళు ఎక్కువ మంది ఉంటాం కదా. అందు గురించి పంపేరుకోను. మనకెందుకన్నాను? దేహం నేను కానప్పుడు నాకెందుకు? ప్రయాణం ఎలా జరగాలో అలాగా విధింపబడ్డంది, జరుగుతుంది. వారి యొక్క అనుగ్రహంతో ఈ ఖాళీని అప్పుడే చూపించేసారు, అది చిన్నప్పుడే. అందు గురించి ఎప్పుడు ఈ ఖాళీని చూసుకుంటూ ఉంటాను నేను. ఈ వస్తువులు, వాహనాలు, ఈ మేళం నిద్ర కాదు, ఖాళీగానే చూస్తూ ఉంటాను. ఎందుకంటే అప్పుడే నాకు అందింపజేసారు. దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని. దేహం నేను కాదు, నేను ఆత్మని. అప్పుడు అసలు నేనేంటో తెలిసిందిరా. ఆత్మన్నా నేనన్నా ఒకటేనా అప్పుడే తెలిసింది, ఆ చిన్నప్పుడే. మరి వారి అనుగ్రహం వల్ల, లేకపోతే ఎలా తెలుస్తుంది? అసలు నేను తెలుస్తుందా? చిన్నప్పుడు వారి యొక్క అనుగ్రహం, మరి మహాత్ముల యొక్క అనుగ్రహంతో పంపిన దేహం కాబట్టి ఆ తల్లి తండ్రి గర్భంలో పడి ఈవేళ మరి ఇంత రిలాక్స్గా ఈ దేహంతో ఉంటూ మరి దేహాల్ని అనే భావన, దేహం అనే భావన
లేకుండా సత్సంగుల్ని ఉంచగలుగుతున్నావా లేదా? దేహం నేను కాదని నాకు తెలియజేశారు. మీ దేహం కూడా కాదర్రా అంటే కరెక్ట్ అని ఒప్పుకున్నారు. అందులోని సత్సంగులు మహా తెలివైన వాళ్ళు. అంతే, సంసారంలో ఇంత బాగా ఈదుకున్న వాళ్ళకి ఎంత తెలివి ఉంటుంది. తెలివైన వాళ్ళ గురించే దేహం నేను కాదు, నిజమే కదా, అనేక దేహాలు ఎత్తాను కదా అని తెలుసుకున్నారు. తెలుసుకునే ఆచరణలో పెట్టుకోవటం వలన అనుభవించగలుగుతుంది. అసలు ఒక్క తెల్లారింది, నిద్ర ఏమో, రాత్రి పగలో ఎక్కడైనా ఏదైనా ఉందా తేడా? 9 పడుకుంటాను, ఒక్కసారి అయిపోయేటప్పటికి మెలకు వచ్చేది, టైం చూస్తే మళ్ళీ నవ్వుకుంటూ ఉంటాం. అంటే ఈ దేహం మరి కట్టె అనేది తెలుపుతుందా లేదా? జడమని తెలుపుతుందా లేదా? మరి ఆలోచన వచ్చేస్తుంది. ఎందుకు పడుకోవటం, ఎందుకు టైం వేస్ట్ చేసుకోవటం, ఆయనంతకాలం ఆయువుని జాగ్రత్తగా ఉంచుకోవటం మానేసి దేనేందో మమేకం అవ్వకూడదు కదా. ఈ సంసారం ఏమీ లేదరా అనుకుంటేనే మీరు సంసారంలో ఉన్నట్టు. భ్రాంతివశాత్తు ఆ తలంపు వస్తుందే కానీ మరి ఇప్పుడు మీకు తెలుస్తుంది కదా సంసారం నాలో లేదు, నేను సంసారంలో ఉన్నానని తెలుస్తాం. అంటే మన ఇంట్లో మనం ఉన్నాం, దాని సంసారం అంటున్నాం. మనలో సంసారం లేదని తెలిసిందా లేదా? ఇదంతా బ్రహ్మ అయినప్పుడు సంసారం ఏంటి, సముద్రం ఏంటి, ఏదీ లేదు. ఉన్నదంతా నేనే అన్నాక ఈ నేనులోనే అన్ని జరుగుతున్నాయని తెలిసాక విడిగా ఏమీ లేదు. సంసారం సారం లేనిది ఎన్నో మనకు మహాత్ములు తెలియజేశారు. పాటల ద్వారా, కందార్థాల ద్వారా, తత్వవిచారణ ద్వారా అనేక రకాలుగా మనకి అనుభవింపజేశారు. అందు గురించి మనకి ఇంకా ఈజీగా ఉంది. మహాత్ములు యొక్క అనుభవే ఈ రోజున మనకి ఎంత తేలిగ్గా 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 ఏముంది, మామూలు మాటలాగా ఉంది మనకి. ఏదైనా భావనలో ఏదైనా ఉందా? భావన రమ్మన్నా వస్తుందా? ఎందువల్ల రావట్లేదు? మనం అదే ప్రయత్నంలో ఉన్నాం. ఇంకెందుకు, ఏదవునో ఏది కాదో తెలిసింది, దేనేందు మమేకం అవ్వాలో దేనేందు మమేకం అవ్వకూడదో తెలిసింది, మన భావంలో భాగ్యం తెలిసింది, ఇంక విడిగా లేవని తెలిసింది. ఇంకా దేనేందు ఏది ఇష్టం, ఏదా ఇష్టం, ఇష్టాలేయి, మరి గుణాలేయి, రూపాలేయి, నామాలేయి. అసలు మరి కారణం ఏంటి ఆలోచించుకోండి. కారణం ఏది? ఉన్నదంతా నేనే అంటే ఏ కారణం అసలు లేదే. కార్యకారణ సంబంధం వచ్చేమో అంటున్నాం, అది కూడా లేదే మనకి. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్యమాదాయ పూర్ణమేవావశిష్యతే కాడికి మనం అందరం ఉండగలుగుతున్నాం. మరి అప్పటికిప్పటికి ఏంటి? అసలు ఇప్పుడు ఉన్నావా లేవు అంటే భావనలో లేవు. ఉంది దేహం. దేహం ఉన్నంతకాలం శవం అయ్యే వరకు ఉంటుంది, ఆయువు క్షీణించే వరకు ఉంటుంది. కానీ లేవే. మనస్సు కొద్ది సంబంధంగా కదిలితే అప్పుడు ఉన్నామని తెలుస్తుందా లేదా మన సత్సంగులందరికీ? అప్పుడు ఏమంటున్నాం, అమ్మా మనస్సు వచ్చింది, అదేనా ఎప్పుడు మొదట్లో అనేవారు. ఇప్పుడు అసలు ఎవరు అంటానికి అందరం కూడా అనుభవంలో, సత్సంగులు అందరూ కూడా అనుభవంలో ఉన్నారు కాబట్టి అసలు ఆ ప్రశ్నే లేదు. అంతకు ముందంటే ఎప్పుడూ ఆ మనస్భావంతో ఉండి నేను బ్రహ్మం నేను బ్రహ్మం నేను బ్రహ్మం అని ఆ తలంపుతో ఉంటూ ప్రయత్నం బాగా చేశారు. అమ్మలందరికీ నమస్కారం, యోగులేనమ్మా. చక్కటి జీవనాన్ని అనుభవింపజేసుకుంటున్నారు. ప్రతి జీవి బ్రహ్మే అని తెలుసుకుని చక్కటి జీవితాన్ని సార్థకత చేసుకుంటున్నారు.
ఎంత అదృష్టం తల్లు. మాటలా అన్నీ అయిపోయాక చూడండి, ముగ్గురు పండు చెట్టును ఉంది. ఎంత సత్సంగానికి వచ్చాక ఎప్పుడు రాలాలో అప్పుడు రాలేదు. ఎక్కడ పడిపోయినా ఒకటే ముగ్గురు పండు. అన్ని అవస్థలు అయిపోయినాయి. పువ్వు, పచ్చికాయ, మరి అటు ఇటు ఉండేది కొద్ది ఒకరుగా. ఆ తర్వాత ఏమైంది? పండు అయిపోయింది. అంటే ఇప్పుడు మన అందరికీ ఆలోచన విధానం ఎలా ఉంది? ఏ భావంలో లేవు, ఊరికే ఎలా ఉంటున్నాం అంతే. మరి భావంలోనే భాగ్యం ఎలా అందింది? మనం తదేక దృష్టితోటి తాదాత్మ్యం చెందాం కాబట్టి ఎంత హాయిగా మనం ఉండగలుగుతాం. మన ఆరోగ్యం బాగుందంటే కారణం ఏంటి? మన మనసు పరిపర్వర్థాలు పోతే ఆరోగ్యం బాగుండేది కాదు. దేహం నేను ప్రపంచంలో ఊరికి అన్నీ నాకే కావాలి, నేను కొట్టుకుపోతా ఉంటున్నామని తెలిసింది ఇప్పుడు. కానీ అప్పుడేంటి? అన్నీ తెలిసేసుకోవాలి, అన్నీ వినేయాలి, అన్నీ చూసేయాలి. అసలు ఇంకా ఎవరు వెళ్ళిన యాత్రల్లో మనమే వెళ్ళిపోవాలి. అంటే అవన్నీ మనమే కొనేసుకోవాలి. వాళ్ళు కొనుక్కున్నారంటే కొనేసుకోవాలి, వాళ్ళు అలా ఉన్నారంటే అలా ఉండాలి. అవునా? వాళ్ళు మేడ కట్టుకున్నారంటే మనం ఎప్పుడు కట్టుకుంటాం? మరి అప్పుడు భావాలకు ఇప్పుడు భావాలకి ఏంటి? ఇప్పుడు ఎలా జరిగేది ఉంటే అలా జరుగుతుందని అలా తటస్థంగా చూస్తున్నాం. ఎవరు ఏమి అడిగినా అలాగేనమ్మా. వినేదేది, మాట్లాడేదేది, చూసేదేది, శబ్ద స్పర్శ రూపరస్కందాలు అప్పుడు మమేకమైనవి అన్నీ ఏమైపోయినాయి? అలా ఉన్నాయి బ్రహ్మంలో. ఏది కావాలో అది వాడుకో, మన ఆధీనంలో ఉన్నాయి అంతే. మనకెందుకు? ఎలా జరిగితే మనకెందుకు? ఎలా ఉంటే మనకెందుకు అన్న భావన వచ్చేస్తుంది. ఏదైనా బ్రహ్మంలో ఉందే కదా. అవునన్నా బ్రహ్మే, కాదన్నా బ్రహ్మే, ఏదైనా బ్రహ్మే కదా. నేను నిత్యున్నాను ఎందుకు అంటారు అంటే ఇప్పుడు మనం చెప్పు, నా పుణ్యాలేవి? నా పాపం ఏది, పుణ్యం ఏది అని బ్రహ్మం రాస్తాం. నా పాపం ఏది, పుణ్యం ఏది? రెండు బ్రహ్మంలోనే అయినప్పుడు పాపాలే పుణ్యాలే. దేహభావంతో ఉండటమే పాపం, బ్రహ్మభావంతో ఉండటమే జన్మరాహిత్యం. దేహభావంతో ఉండటం పాపం, బ్రహ్మభావంతో ఉండటం జన్మరాహిత్యం, జీవన్ముక్త స్థితి. ఆ పుణ్యం ఉంటేనే కదా స్వర్గానికి వెళ్ళి మనం అందరూ తిరిగి వచ్చేసాం. ఈ మానవుడిగా ఉన్నప్పుడే మనం చరితార్థం చేసుకోవాలి. మరలా జన్మకు రాకుండా చేసుకునేది ఈ మానవ జన్మకే కుదురుతుంది. దేవతలు కూడా అలవ కాంది మనకు ఇప్పుడు అలవైందా లేదా? వారు మహానుభావులే, మనం కూడా మహానుభావులే, అందరూ మహానుభావులే. చిన్న పెద్ద అనుకోకండి, ఉన్నదంతా బ్రహ్మే అనుకున్నాక, సృష్టి యావత్తు కూడా నేనే అనుకున్నాక, నేను లేని చోటే లేదనుకున్నాక అందరూ మహానుభావులుగానే తలంపులోకి వస్తుంది. అప్పుడు వేరువేరు భిన్నత్వంలో ఏకత్వం చూడలేకపోయినప్పుడు అది వేరువేరుగా ఉండేది, భావం లేదు. అందుగురించి పాపం ఏది, పుణ్యం ఏది, రెండు వాళ్ళకి అయిపోయింది. ఉన్నది నేనే అంటున్నాం, జీవన్ముక్త స్థితిలో అలా ఉండగలుగుతున్నాం. మరి అంత చిన్నప్పటి నుంచి ఈ భావాలంటే వారి యొక్క అనుగ్రహం కాకపోతే ఏంటి చెప్పండి? మరి ఇవన్నీ ఎలా వచ్చినాయిరా? ఎలా ఉండగలుగుతాను? ఆనాటి నుంచి ఉండగలుగుతున్నాను. ఇదంతా ఎవరు చెప్పారు? మహానుభావులు. నేను నిమిత్తుడనని ఎందులకు అనుకుంటున్నారు? అందరి మీద వేసిన ప్రశ్న.
నేను నిమిత్తుడనని ఎందులకు అనుకుంటున్నారు? ఎందుకంటే సత్సంగం పెట్టాక వచ్చిన ప్రశ్నలు కదా ఇవి. 14 ఏళ్ళు అదే సత్సంగం పెట్టాక కొన్నాళ్ళకి వచ్చిన ప్రశ్న. అంటే ఆధారం బ్రహ్మం, నేను పరమసాక్షిని కదా. నాకు ఎందుకు అనిపించిందంటే చెప్పేస్తా అంటేని ఇవన్నీ రైటేనా, ఎక్కడా వినలేదు. ఒకరు అన్నారు మీ పుస్తకం మీరే రాసుకుని మీరే చదివేసుకుంటున్నారు. మనమే రాసేసుకున్నాం, మనమే చదివేసుకుంటున్నాం. ఏంటి అంటే మరి లోపల నుంచి ఏ మాట వచ్చినా బ్రహ్మం మాట వస్తుంది. ఎక్కడా మరి ఇటువంటివి నేను వినాలేదు, చదవలేదు. ఉంటాయి సృష్టిలో, కానీ నేను చదవలేదు. మరి ఏంటి కారణం? ఇలా మాట్లాడేస్తున్నాం అంటే అప్పుడు ఇవన్నీ కూడా వచ్చి మరి చూపించయా లేదా? ఒక రోజునమ్మా అసలు సత్సంగం ఎప్పుడు చెప్తానన్న ముక్కే కదా. మరి ఇలా సత్సంగం నిలబడ్డంది అంటే అది బ్రహ్మం. ఎంత పీకేసినా, ఈయన పీకేస్తానో అన్నా సరే బ్రహ్మం ఎలా నిలబెట్టేస్తుందో నాకెందుకు? నా సత్సంగమా, మీ సత్సంగమా? మందే కాదు, ఆ బ్రహ్మం చేసుకునేది ఉందో చేసుకుంటాను అంతే. కొంత వంట బాగోపోతే సార్ పీకెత్తాను. అనేక సంవత్సరాల నుంచి అదే కథ. 30 ఏళ్ళు తేటుకుంటూ వెళ్ళినప్పటి నుంచి అప్పుడు బెదిరిస్తాయి, పంపను అని తేటుకుంటాం. 30 ఏళ్ళ నుంచి ఏక బెదిరింపే తెలిసినప్పటి నుంచి. అంతకుముందు ఏ గోళ లేదు దీనికి. మరి ఇవన్నీ ఏంటంటున్నాను నేను. మరి ఈ అనుభవంలో అర్థమైంది కదా ఈయనకు కూడాని. ఖాళీ ఉండాలరా ఏ మనిషికైనాని. ఖాళీ ఉండేటప్పటికి ఏమైంది? ఇప్పుడు అర్థమయ్యి పక్కనే కూర్చుంటున్నారు. మరి అప్పటికిప్పటికి ఏంటి తేడా? పాపం అప్పుడు తెలియక అన్నారు. నేను ఏమి మమేకం అవ్వక నాకు అసలు ఏ గుర్తు ఉండదు. హ్యాపీగా ఎంజాయ్గా ఉంటాను నేను ఎల్లవేళ్ళని. నాతో నేనే ఉంటాను కదా. ఏముంటాయి గుర్తులు? ఏ భూతకాలాన్ని తలంపులో పెట్టుకుంటే ఏమవుతుంది? నీ టైం వేస్ట్. వర్తమాన కాలంలో పెట్టుకుంటే ఏమవుతుంది? నీ టైం వేస్ట్. భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటే ఏమవుతుంది? నీ టైం వేస్ట్ అని 3 వేళ టైం వేస్ట్ అవుతుందని తెలిసిందా లేదా మనకి? 3 వేళ టైం వేస్ట్ అవుతుందని తెలిసిందా లేదా అమ్మలందరికీ? భూతకాలం ఏది, భవిష్యత్తు ఏది, వర్తమానం ఏది? ఆ 3 లేవే. ఇప్పుడు ఉన్న వర్తమానం భూతకాలంలో వెళ్ళిపోతుంది. రాబోయేది ఇంకొక సెకను వచ్చేది భవిష్యత్తు. అవునా? భూతకాలం, భవిష్యత్తు కాలం, వర్తమాన కాలం 3 ఎట్ ఎ టైంలో ఉన్నాయా లేదా? ఇప్పుడు తెలుస్తున్నాయా లేదా? ఇది వర్తమానం అమ్మా. ఇందాక ఏమైంది? భూతకాలం అయిపోయింది. ఇంకొక సెకను రాబోయే సెకనేమో భవిష్యత్తు. అంటే 3 కాలాల్లోనే ఏముంది? పరమాత్మ ఉంది. పరమాత్మ తప్ప అన్యదా వేరుగా ఏమీ లేదు. ఎవరిని శరణాగతితో మనం మరి ఉండగలుగుతున్నాం? పరమాత్మే నేనని నాతో నేను శరణుజొచ్చి శరణుగానే ఉండగలను. శరణు 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 శరణు. నేను అయి ఉన్నాను కాబట్టి అలాగే ఉండాలి అని ఆ బ్రహ్మాన్ని వేడుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం. పాటగా, పద్యంగా, ప్రార్థనగా, వాక్యంగా, అనేక రకాలుగా ఆ యొక్క పరబ్రహ్మాన్ని వేడుకుంటున్నాం. మనం ఎల్లవేళ ఉండాలి, ఉన్నది నేనే అని తెలిసింది కదా. మరి ఆ భావంతో ఉంటున్నాం. మరి నేను నిమిత్తుడనని ఎందులకు అనుకుంటున్నారు అని మీ అందరి ప్రశ్న రాస్తాం. నిమిత్త మాత్రంగా ఇప్పుడు మీకు ఏం తెలిసింది? ఏమీ లేదు.
కారణదేహంతో తెచ్చుకున్నది ఇక్కడ ఎలాగ పరిశేషి జరుగుతుంది. సూక్ష్మదేహాన్ని నశింపజేసుకోవటానికి ఈ జన్మయే మనకి పవిత్రమైన జన్మయే అని తెలిసింది. చక్కటి అవగాహన మనకు అందింది. పరమాత్మే నేను అన్నది తెలిసింది కదా. మన యొక్క అదృష్టం అంటే ఇదే 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 అని తెలుసు. అదృష్టానికే అదృష్టమ్మా. బ్రహ్మంగా ఉండటం అంటే ఇంకా అన్నిటికీ అతీతం. సో కాలం కూడా ఉందా, రూపాలు కూడా ఉందా, నామాలు కూడా ఉందా, ఏ గుణం కూడా ఉందా? సర్వవ్యాపకత్వంతో అనంతంగా మనం ఉన్నప్పుడు ఏ విషయం గురించి మనం మాట్లాడుకుంటాం? ఏది విధిని ఉందా? విధిలో చేసుకొచ్చిందన్న మొక్క కూడా మనం మాట్లాడట్లేదు. అలవాటైకి ఇంకేముంటుంది? ఉన్నది నేనే అన్నాక ఇంకెందుకు? తేలిక తేలిక తేలిక. అమ్మా జన్మల్ని కొని తెచ్చుకుంటున్నాను ఎలా చెప్పండి. జన్మలని కొని తెచ్చుకుంటున్నాను ఎలా? మన ఇష్టం ఉంటే జన్మలే, అంతే కదా. ఈ జగత్తు నిజం, దేహం నిజం, ఆళ్ళ నిజం, వీళ్ళు నిజం, వీళ్ళు నిజం. ఇంకా దాంట్లో మమేకం అయిపోతే జన్మలే కదా, కొని తెచ్చుకున్నట్టే కదా. ఈ ఆయువుని అంతా ఖర్చు చేసుకుని మరీని ఇంత కష్టపడి తెచ్చుకున్న జన్మనే. ప్రపంచంలో పడి కోరికలతో జన్మల చక్రంలో పడుతున్నారు, అంతే కదా. జన్మలో ఎవరు తెచ్చుకున్నారు? ఇది వల. ఈ వలలో చిక్కుకుపోయి ఉన్నదంతా నేనే అని తెలీదు. తెలుసున్న అనుభవంలోకి వచ్చే వరకు మరీ కొద్ది కష్టమే. అస్తమానం వస్తూ ఉంటాయి. ఇంకా అనుభవంలోకి వచ్చాక ఇంకేముండదు అసలు. ఆ యొక్క స్థితే మారిపోతుంది. ఉన్నదంతా నేనే అన్నాక ఇంక నాకు రెండో భావన ఉండదు. ఇలాగే కాలగర్భంలో ఈ దేహం ఎన్నాళ్ళు ఉంటుందో కలిసిపోతుంది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మీకు ఇవే ముక్కలు కదా, ఇంకా కొత్త ముక్కలు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ మాటలే కదా ఏంటరా ఇన్ని సంవత్సరాలు చెప్పుకున్నా ఈ మాటలే. కానీ మమేకం అవ్వకుండా చెప్పుకుంటూ ఉండాలి. తింటానే ఉన్నాం కదా శక్తి కోసం. అలాగ ఉన్నది ఉన్నట్టే మనం ఉండాలి. ప్రపంచంలో పడి కోరికలతో జన్మల చక్రంలో, కోరికలతో ఉన్నప్పుడే కదా జన్మల చక్రం. కాలగర్భంలో కలిసిపోతాం. అనేకత్వంలోంచి ఏకత్వంలోకి రావటం మనం ఎవరో తెలుసుకుంటేనే కానీ రాలేమమ్మా. కొద్దిసేపు కృష్ణ, కొద్దిసేపు రామ, భక్తిభావంతో ఉంటాం. అది మంచి మనసుగా తయారవటం. మరి సుకృతం వలన చక్కటి ఆ మంచి మనస్సు మనకు దేవుడి మీద ఇంత భక్తి ఎందుకు వచ్చింది? అది మంచి అని తెలుసుకున్నాం, అవునా? చెడు దగ్గరికి వెళ్ళాం, చెడు తలంపుల దగ్గరికి వెళ్ళాం. ఆ భక్తిగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ భక్తిని తెలుసుకోవటం, జ్ఞానం వారి దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని తెలుసుకోవటం. ఆధ్యాత్మిక సంపద అంతా మనదే, అందరిదే అని తెలుసుకున్నాం. నువ్వు వేరు, నేను వేరు, వాళ్ళు వేరు, వీళ్ళు వేరు, ఇది వేరు, అది వేరని ఏమీ లేదు. ఉన్నదంతా నేను, ఉన్నదంతా నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉండగలుగుతుంది. పరమాత్మయే అంత. అసలు ఏంటి ప్రశ్న? అసలు ఏంటి అని వచ్చింది. ఆది మధ్య అంతాలు లేని బ్రహ్మం, అంతరా నిండి ఉన్నది బ్రహ్మం. అసలు అదే కదా. అసలు ఏంటి అంటే ఎలా కుదురుతుంది? ఉన్నది అదే. ఒక్క బ్రహ్మం మీద ఎన్ని ప్రశ్నలు వేసుకున్నా, ఎంత కాలమైనా కాలగర్భంలో కలిసిపోయే వరకు ఇదే తలంపు. అసలు తలంపు కూడానమ్మా ఎప్పుడైనా వస్తుంది కానీ తలంపు కూడా రాదు. మరి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారంటే ఎవరు మాట్లాడుతున్నారు? మనం ఏదైనా ఊహించామా? ఇలా జరుగుతుందని ఊహించామా? ఇలా మాట్లాడతామని అనుకున్నామా? సో ఏమీ లేదు.
లేని దాని లేనట్టుగానే జరిగిపోతాం. ఉన్న దాంట్లో ఉన్నట్టుగానే జరుగుతుంది. ఉన్నదంతా యథార్థం. ఆ యథార్థంలో ఈ పరికరంతో పరమాత్మ వాడుకుంటున్నాడు, చెప్పుకుంటున్నాడు, మీ పరికరాలతో వినిపించున్నాడు. ఎవరికి? మనం అందరం ఒక్కటే అన్నాక ఇంకెవరికి? విడిగా ఏదైనా ఉందా? నా స్థితి ఏంటి? నేను పరమాత్మను అన్న ఎరుకుతో నిత్య నిరంతరము ఉండుటే నా స్థితి. అన్ని ప్రశ్నలకు ఒకటే జవాబు. కానీ ఆ రోజున అలా వచ్చినాయి ప్రశ్నలు. నేను పరమాత్మను ఎరుకుతూ ఉంటున్నాను కాబట్టి నిత్య నిరంతరం కూడా నా స్థితితోనే ఉంటున్నాను కాబట్టి, విడిగా ఏమీ లేదు కాబట్టి, ఉన్నది నేనే అన్న భావంతో ఉండటం వల్ల తేలిగ్గా ఉండగలుగుతాం. మరి వచ్చిన పని ఏంటి? వచ్చిన పని ఏంట్రా? బ్రహ్మంగా ఉండి జన్మలు లేకుండా చేసుకోవటమే వచ్చిన పని. మరి నా వచ్చిన పని ఏంటి? బ్రహ్మంగా మరి ఉండటమా కాదా? అసలు కాలగర్భంలో అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఏదైనా తలంపులోకి వస్తున్నాయా? ఎందువలన? జరిగిపోతుంది. మళ్ళీ మనం అనుకున్నా అనుకోకపోయినా మానుతుందా ఏంటి? జరిగేది అలా జరుగుతూ ఉంటుంది. జరగరాంది జరగదు అని పెద్దలు చెప్పారు కదా, అంతే. ఉన్నది ఎవరో తెలిసాక ఇంక దేని మీద ఉంటుంది? విషవాసనలే. పరమాత్మే నేను అనుకున్నాక ఇంక దేని మీద ఉంటుంది? సంకల్పం రాకుండా ఉంటుంది అంటే కారణం ఏంటి? సంకల్పాలు మచ్చుకైనా ఎన్నో ఉన్నాయి. ఏంటో కాల ప్రవాహంలో అలా అలా అయిపోతున్నాయి అంతే. సంకల్పాలే వికల్పాలే, సంకల్పాలే వికల్పాలు లేవు. కాలగర్భంలో అలా కలిసిపోతున్నాయి అంతే. ఇది అవును లేదు, కాదు లేదు, ఇలా ఉన్నామని లేదు, లేదని లేదు. సో ఏది ఆశ్చర్యపడేది లేదు, మమకారంతో మాట్లాడుకునేది లేదు, ద్వేషంతో ఉండటానికి లేదు అవకాశం. ద్వేషం రావట్లేదు కదా, చెప్పండి. పరమాత్మనే నేను అన్నాక ఇంక ద్వేషం వస్తుందా? ఆలోచన వస్తుందా? మరి ఏమొస్తుంది? అనంతమైన సుఖం అందుకుంటాం. అది మనలోనిదే అని తెలుసుకుంటాం. ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు అని తెలుసు. మీకు ఏ టైంలో అయినా ఆలోచన బ్రహ్మం బ్రహ్మ అంటున్నాం, ఎప్పుడూ అనుకునేదే కదా. దానికి ఏదైనా ఇసిపోతుందా? బ్రహ్మంగా ఉండటానికి ఇసిపోతుందా? మార్పు చెందిన వాడి గురించి ఎంత మాట్లాడుకున్నా ఇసిపోతుందా? చెప్పిందే చెప్పటం. మార్పు చెంది అన్నీ నశించిపోయి అన్నీ దాంట్లో రకరకాల భావనలు ఉంటాయి కాబట్టి ఇసిపోతుంది. చెప్పిందే చెబుతున్నారు, చేదత్వం అంటారు. కానీ దీంట్లో మరి సత్సంగులు అందరూ బాగానే వినగలుగుతున్నారు. మీరు వినబట్టే బ్రహ్మం మాట్లాడుకుంటుంది. నాకు ఈ దేహంగా ఏ సంబంధం లేదు, ఉన్నది నేనే, నాకెందుకు? మీరు వచ్చినా మీరు రాకపోయినా బందన్నారు, నాకెందుకు అని కూర్చున్నాం. ఎవరో రారేమో, నాకెందుకు? ఎవరో వస్తారేమో, నాకెందుకు? నేను నా కార్యక్రమాల పని అయింది, కూర్చో అంతే. ఉన్నది నేనే అన్న తలంపుతో అలా ఉండటం. మీరు వచ్చినా ఏమవుతుంది, మీరు రాకపోయినా ఏమవుతుంది? ఏ దేహాల ద్వారా అయినా పాత్రలు ఊరికే వాడుకోవటం తప్పించి ఈ పరికరాలు దేనికి పనికొస్తున్నాయో అర్థమైంది. జీవలక్షణాలు మరణించే వరకు మరి పరమాత్మగానే మిగులుతామని మనం చెప్పుకుంటాం. అసలు మరణం అన్న గొడవైనా ఉందా మనకి? అసలు ఖాళీ లేదు, మనస్భావం లేక అసలు మనకు ఖాళీ లేదు.
ఉందా ఖాళీ? సో ఎక్కడ ఎవరికి ఖాళీ లేదు. ఏమైనా ఉన్నాయా? లేవు. ఉందా అంటే జరుగుతుంది. జరుగుతుంది కదా! దేహంగా మరి ఉన్నాము, అన్నీ జరుగుతున్నాయి. మరి చూడండి. పిప్లి కాదు పర్యంతం కూడా ఉన్నది నేనే అన్నాక ఏ భావంతో ఉంటాం, ఏ ఆలోచన వస్తుంది. టీవీలో చూడండి, ఛానల్లో ఎలా మార్చుకుంటాం అలా మార్చేసుకుంటున్నాం మనమే. మన రిమోట్ మన చేతిలో ఉంది, ఏది కావాలంటే అది మార్చేస్తాం. అవునా కదా? తిట్టాలి తప్పని భలే, మళ్ళీ మిమ్మల్ని ఆనందింపబరచాలి భలే. అంటే ఇది తెలియకుండానే జరిగిపోతుంది. మనసుతోటి ఉంటే అది కష్టం, మనసు లేని స్థితిలో తేలిక తేలిక. మనస్సుతో ఉంటే అంత కష్టం. నరకం అంటే ఎక్కడో లేదు, మనసుతో ఉంటవే నరకం. మనస్సు లేని స్థితే స్వర్గం అంటే. అవునా కదా? అదే బ్రహ్మం అంటే, బ్రహ్మే స్థితి అని రాసు. నరకం అంటే మన మనస్సును పదే పదే దాన్ని రుబ్బెత్తా ఉంటే దీనావస్థలో ఉంటుంది పాపం. ఇప్పుడు మనస్సు ఆలోచన తగ్గినందుకు బాగుందా లేదా? అప్పటికిప్పుడికే బాగుందా లేదా? మనస్సు ఆలోచనలు ఎక్కువ పెట్టుకునే కొద్ది ఇంకా 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 పెరిగిపోతూ ఉంటుంది. మనం తగ్గించుకుంటున్నాం కాబట్టి ఆలోచన ప్రవాహం తగ్గుతుంది. అది అప్పటికిప్పుడుకి ఏదైనా జరిగితే జరుగుతుంది. కరోనా వచ్చింది, మరలా తిరగబెట్టింది అంటున్నారు. ఉన్నది తిరగబెడతానే ఉంటుంది, మనం తినగలేదు. మూతి కట్టుకుని ఉందాం. మరి విధిలో ఉంటే తప్పదు, మనం ఏం చేస్తాం? విధిలో మనకు ఉందనుకోండి ఒంటి మీద, తప్పదు. మన జాగ్రత్తలో మనం ఉన్నా కూడా తప్పదమ్మా. విధిలో ఉంటే తప్పదు, జాగ్రత్తగానే ఉంటాం. అంతే కదా? రేపు ఉగాది ఏమవుతుంది అంటే ఏమవుతుంది? ఎలా ఇది ఉంటే అలాగే అవుతుంది. నేడు ఉగాది ఏమైంది? కరోనా లాక్డౌన్లో ఏవో పెట్టారు. అలాగే ఈ ఉగాది కూడా ఎలా ఇది ఉంటే అలాగే. దానికి ఏదైనా మార్పు ఉందా? అది అలాగా ఆ రోజు ఈ రోజు ఏ రోజైనా ఒక్కటే. నాకు చిన్నప్పుడు తెలుసు, ఒక్కటే. అంటే రోజుల్లో మార్పు ఉంది కానీ దీంట్లో మార్పు లేదని అన్నీ సమస్థితిలో అలాగా ఉండటం వలన జరిగితే ఏంటి, జరగకపోతే ఏంటి? జరిగినా ఆనందమే, జరగకపోయినా ఆనందమే. ధ్యానం చేసుకుంటాం మన ఇంట్లో, మనం పని అయ్యాక అంతే. నలుగురు కలిసినా నలుగురు కలవకపోయినా అంతా బ్రహ్మే. బ్రహ్మంలో ఏది ఉందో అదే జరుగుతుంది. మనకెందుకు ఆ తెరలాగే చూద్దాం. పరమాత్మ స్వరూపులందరికీ నమస్కారం అని ఎందుకు చెబుతున్నాం అంటే, నమస్కరించేవాడు ఎవడో, నమస్కారం అందుకునేవాడు ఎవడో చెప్ప. అన్నీ తానే కదా. తనతో తానుగా ఉండటానికి పదే 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 మనస్సును రానివ్వకుండా, దానికి చోటు ఇవ్వనివ్వకుండా మనం చూసుకుంటాం. చోటు ఇవ్వటానికి ఎక్కడ నాకు ఖాళీ లేదు. వంటలో సత్సంగం, వంటలో సత్సంగం అంతేనా? మళ్ళీ ఇంటికి వెళ్ళి తినేసి మళ్ళీ సత్సంగం, మళ్ళీ వాట్సాప్లో ఏమున్నారు, ఏం పెట్టారు, మళ్ళీ రామకృష్ణ ఏం పెట్టాడు మళ్ళీ చూస్తాం. ఇంతే కదా జీవితం. కానీ ఈ జీవితం ఎంత తేలిగ్గా ఉంది. అప్పుడు డబ్బులు ఉన్నాయి, అప్పుడు ఆయువు ఉంది. ఏక రాకముందు లేదా ఆయువు? అప్పుడు డబ్బులు ఉన్నాయి కదా, అప్పుడు ఆయువు ఉంది, అన్నీ అప్పుడు ఉన్నాయి. కానీ కానీ అంతే. అప్పుడు తెలియలేదు, తెలియబడలేదు.
ఇప్పుడు తెలియబడ్డంది, అనుభవించుకున్నాం, మనతో మనమే అనుభవంగా ఉండగలుగుతాం. ఆ అనుభవం ఎలా ఉంది మనకి? ఆనందో బ్రహ్మ. ఎంత రిలాక్స్ అమ్మా! ఏ క్షణమైనా అలా ఉండగల శక్తి మన యొక్క అనుభవం ద్వారా వచ్చిందా లేదా? ఎవరు ఏమి ఇవ్వరా, అన్నీ మనలోనియే అనుకుంటే మనకు తృప్తి వస్తుంది. మనం ఏది చేసుకుంటే ఆ ఫలితం. ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది. అలా తనతో తాను ఎంత రిలాక్స్. మాట్లాడినా ఇలాగే ఉండాలి, ఎవరిని చూసినా ఇలాగే ఉండాలి, కళ్ళు మూసుకున్నా ఇలాగే ఉండాలి, కళ్ళు తెరిసినా ఇలాగే ఉండాలి. ఈ రిలాక్స్ మనకు మనం అనుభవించే అందుతుంది, కానీ ఒకరు ఇచ్చేది కాదు, మనం ఒకరు ఇస్తే పుచ్చుకునేది కాదు. హాయిగా తనతో తానుగా ఉంటుంది. ఉన్నది నేనే అయి ఉన్నాను అంతే. మరి మనం ఏ భావనైనాని నిజం కాదని అర్థమైందా లేదా? ఏయో ఊహించుకుంటాం, ఆ ఊహించుకునే అన్నీ ఏమైపోయినాయి చెప్పండి? ఏదైనా జరిగితే జరుగుతుందని మనకి బాగా తెలుసు. మనం అనేకత్వం అనుకుంటాం, కడుపుతో ఉండగా ఏమనుకుంటాం? పిల్లోడా, పిల్లోడా. అంతేకాని ఏనుగు పడుతుంది, కుక్క పడుతుంది అనుకోవచ్చు కదా. పిల్లి పడుతుందా, నక్క పడుతుందని. పిల్ల పడుతుందా, పిల్లోడు పడతాడు, పిల్ల పడుతుందా, పిల్లోడు పడతాడు. ఇదే కదా కథ. మన భావాలు మళ్ళీ అందంగానే ఉన్నాయి. పిల్ల పడుతుందా, పిల్లోడు పడుతుంది. కడుపుతో ఉన్నోళ్ళు చూసిన వాళ్ళు అనుకోవటమే, కడుపుతో ఉన్నోళ్ళు అనుకోవడం అంతేనా? మరి ఆ టైంలో అటువంటి భావన. మరి విపత్తు కాలంలో విపత్తు భావన. మరి ఇలా హాయిగా ఉన్నాం, హాయిగా భావన. అంటే మన భావన ఎలాగైతే మరలించుకున్నామో ఆలోచించు, ఎలాగైతే ఆలోచించు. పరమాత్మ స్వరూపులందరికీ కూడా నమస్కరిస్తూ మన భావానికి అర్థం తెలిసింది కదా, మన భావార్థాన్ని ఎలా వినియోగించుకోవాలి. అది తెలివైన వాళ్ళ తెంగరోళ్ళ? అందరూ తెలివైన వాళ్ళ తెంగరోళ్ళ? ఒక్కళ్ళు తెంగరనరు. తెంగరంటే తప్పు. ప్రపంచంలో నేను తెంగరదాన్ని, దేహభావంలో నేను తెంగరదాన్ని, ఈ దేహభావంలో ప్రపంచ భావంలో తెంగరదాన్ని. పరమాత్మగా మిగిలే దానికి మాత్రం తెలివైందని నేను అదే గోల్ పెట్టుకున్నాను. అందు గురించి అన్నీ విన్నాం, అన్నీ మాట్లాడినాం, అన్నీ చెప్పడం చేయటం ఏమొచ్చు నాకు? ఊరికే అలా కూర్చుంటే ఆ బ్రహ్మం చెప్తాం అంతే. మీరందరూ వచ్చి కూర్చుంటే బ్రహ్మం చెప్తుందా? మీరు ఎవ్వరు రాలేదనుకోండి, ఏమి చెప్పదు, హాయిగా కూర్చోబెడుతుందిరా. అంతకుముందు ఏమి రావురా మాటలు, మీరందరూ వచ్చాకని మాటలు వస్తున్నాయి, రావు. ఊరికే అలా ఆనందో బ్రహ్మగా ఉండటం ఒక్కటే వచ్చింది. ఎప్పుడు నేను చెప్పాను, మీలో ఉన్న తపన ఇలాగా చెప్పిన తందగా నాకు అసలు ఏమి రాదు. దేన్ని పట్టించుకున్నానని మాట్లాడతాను, దేన్ని వదిలేనని నేను మాట్లాడతాను. పట్టించుకున్నది ఏది, వదిలేది ఏది?
రెండు నేనే అయినప్పుడు ఏది పట్టించుకున్నానా వదిలేనా? ఊరికే అలా ఉన్నానంతే. అందువల్ల ఏమీ రాదు నాకు చెప్పటం. పాపం అందరినీ ప్రార్థిస్తున్నాను, అమ్మలో ఇగో ఈ రామకృష్ణ H1 న్యూస్ డివోషనల్ అంట పెట్టాడు, మరి యూట్యూబ్ అంట. ఏమీ మాకు తెలియకపోయినా మమ్మల్ని క్షమించి మీకు ఆనందం అనిపించి వాక్యాలని చక్కగా అవగాహన చేసుకుంటూ అనుభవిస్తూ ధన్యజీవులుగా మిగలండి. సత్సంగానికి వచ్చిన వారికి, సత్సంగానికి రాని వారికి కూడా మరి నమస్కారాలతోటి ఉంటున్నాం. నేనే అంతా, నేనే అంతా, నేనే అంతా. ఏ నేనైతే ఉందో ఇదంతా ఎలా ఉందో అలాగే ఉంది. నేనే అంతా, నేనే అంతా, నేనే అంతా. ఇంక విడిగా ఎక్కడున్నానని అంతే. అలా నేనే అంతాలు అలాగా ఈ జీవరథం, జీవయాత్ర. రథంలో కూర్చున్నోడేడి, మరి రథం నడిపేవాడేడి? రథం ఇలా నడుస్తుందంటే ఏంటి? అన్ని నదులు సముద్రంలో కలుస్తాయంటారు. మన భావాలన్నీ ఏమైనా అన్ని నదులని బ్రహ్మంగా మిగిలేసి, మనలో ఉన్న అనేక రకాలు ఉంటాయి కదా భావంలో, అన్నీ బ్రహ్మార్పణం 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 అంటాం. సముద్రంలో కలిసినట్టే కదా. ఏ భావనైనా ఏమీ లేదు, అలా హాయిగా అతీతంగా ఉంటుంది. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం గగన సదృశం తత్వం అస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలవత్సలం సర్వదీ సాక్షిపోతం భావాతీతం త్రిగుణరహితం ఓం సద్గురుం తం. మనకు తెలిసిందా అంటే తెలిసింది, తెలియలేదా అంటే తెలియలేదు. ఎవరు ఏమడిగినా ఒక్కటే జవాబు. పరమాత్మ స్వరూపులందరికీ నమస్కారం. కిట్టయ్యకి, వరంకి, సాయికి, రామకృష్ణకి బ్రహ్మార్పణం. పరమాత్మ ఇలా ఎంత కష్టపడి పెడుతున్నాడమ్మా ఇవన్నీ. వాళ్ళు ఎంత కష్టపడి పెట్టేవారు. వాళ్ళు చదువుకున్న చదువంతాని దాంట్లో పెట్టి మనకి ఈ రోజున కూర్చోబెట్టి చదువుతున్నారు.